ఒక అడవిలో అందరికీ తెలిసిన రెండు జంతువులు ఉండేవి, ఒకటి కుందేలు, మరొకటి తాబేలు. కుందేలు చాలా చురుకుగా ఉండేది. అది పరుగులో ఎవ్వరినీ గెలవనిచ్చేది కాదు. తాబేలు నెమ్మదిగా నడిచేది. కుందేలు తరచూ తాబేలును ఎగతాళి చేస్తూ, ఇంత నెమ్మదిగా నడవడమా? ఈ వేగంతో నువ్వు ఎక్కడికీ చేరలేవు అని నవ్వేది. ఒక రోజు తాబేలు శాంతంగా చెట్టు నీడలో నిద్రపోతూ ఉండగా, కుందేలు వచ్చి తనదైన ధోరణిలో మాట్లాడుతూ, ఎప్పుడూ నిద్రేనా? ఎప్పుడైనా పరుగు పెట్టగలవా? అని జోక్ వేసింది. తాబేలు నవ్వి, పరుగు విషయానికి వచ్చింది కదా, మరి మనిద్దరం ఒక పరుగు పందెం చేద్దామా? అని ప్రతిపాదించింది. కుందేలు ఆశ్చర్యపోయింది. నీవు నన్ను ఓడించగలవా? సరే, నేను అంగీకరిస్తాను. ఈ పందెం నాకు గెలుపు ఖాయం అని అనగదొక్కింది. మరుసటి రోజు అడవిలో ఉన్న అన్ని జంతువులూ పరుగుపందెం చూడడానికి వచ్చాయి. ఒక మొసలి ప్రారంభ సైగ ఇచ్చింది. పందెం మొదలైంది. కుందేలు తనదైన వేగంతో పరుగెత్తింది. తాబేలు నెమ్మదిగా, కాని నిలకడగా ముందుకు సాగింది. ఆలోచనలో పడిన కుందేలు, తాబేలు చాలా వెనకబడి ఉంది. కొంచెం విశ్రాంతి తీసుకుని పోతాను. అది వచ్చేసరికి నేను మళ్ళీ పరుగెత్తి గెలవచ్చు అని చెట్టు నీడలో పడుకొని నిద్రపోయింది. కాని తాబేలు ఆగకుండా నెమ్మదిగా, కాని నిరంతరంగా ముందుకు సాగింది. సమయంతో పాటు అది గమ్యానికి చేరుకుంది. కుందేలు నిద్రలేచి చూసేసరికి తాబేలు ఇప్పటికే గమ్యానికి చేరింది. అందరూ ఆశ్చర్యపోయారు. కుందేలు తాబేలును చూసి చాలా సిగ్గుపడింది. తాను అత్యంత వేగంగా ఉన్నప్పటికీ ఉద్దేశ్యరాహిత్యంగా వ్యవహరించడం వల్ల ఓడిపోయింది. ఈ కథ సారాంశం: నిరంతర శ్రమ, స్థిరత్వం విజయం తెస్తాయి. అహంకారంతో, ఆత్మవిశ్వాసం మితిమీరికగా ఉన్నప్పుడు అది ఓటమికి దారి తీస్తుంది.